లిక్కర్ స్కామ్ అంట. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్. లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం. ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా అక్రమంగా రాజకీయ కక్ష కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష కోసం మీరు రకంగా ప్రవర్తిస్తున్నారే, దీనివల్ల ఏ ఉపయోగం జరుగుతుంది మీకు నాకు తెలియగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండస్ట్రీస్లను భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశం కలగాలి, బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి, దావోస్ వెళ్ళాము అప్పుడు రాబోయిన తర్వాత వస్తున్నాయి, ఇలాంటి ఊరికి కోతలు కొయ్యటం తప్ప ఉండ ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో గోవిందప్పని అరెస్ట్ చేశారని మాత్రమే నేను చెప్పడం అలా. ఒకసారి వెనక్కి వెళ్దాం. గోవిందప్ప కాదు, సజన్ జిందాల్. ఎవరండి సజన్ జిందాల్? భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్. ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు, పనులు కూడా మొదలుపెట్టాడు. ఏం చేశారండి మీరు ఆయన్ని? సజ్జన్ జిందాల్ని ఒక సెకండ్ గ్రేడ్ సినిమా ఆర్టిస్టు, ఆమె పేరేదో ఉంది, ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన వేధించే కార్యక్రమం చేస్తే గడప నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి ప్రారంభించాడు. ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడే ఆమెని, బాంబేకి సంబంధించిన ఆమెని అడ్డం పెట్టి కేసు పెట్టి, ఓ పక్కన సజ్జన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం, వారిని వేధించే కార్యక్రమం, దానితో పాటు 3 ఐపీఎస్ ఆఫీసర్లు, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సరే, ఇద్దరు ఏదో వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, అది వేరే అంశం. కానీ ఒక ఐజీ ర్యాంకు సంబంధించినటువంటి అధికారి ఇవాళ కూడా జైల్లో ఉన్నాడు. ఎప్పుడు లేదు, భారతదేశ చరిత్రలోనే లేని విధంగా తీసుకెళ్లి మీరు ఆయన లోపల పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపున వికాట్కు సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారు, సజ్జన్ జిందాల్ని లేనిపోని కేసులు పెట్టి వేధించి ఆయన ఇక్కడి నుంచి లేకోకుండా చేస్తారు. ఈ విధంగా ఇండస్ట్రియలిస్టుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రియలిస్టుల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులు ఇండస్ట్రియలిస్టుల మీద దాడులు చేసి డబ్బులు చేసుకునే కార్యక్రమం. చందాలు కాదు, చందాలు అయితే పర్లేదు, చందాలు అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేయి. రౌడీ మా వాళ్ళు. ఎంత దుర్మార్గం అండి. తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఉంది, అందరికీ తెలుసు. ఏం జరుగుతుందండి దానిలో? మీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే గారు మీకు అప్పుడు మంత్రిగా చేశారు, ఆదినారాయణ రెడ్డి గారు. అల్ట్రాటెక్ సిమెంట్ని పరిశ్రమ మీద ఫిర్యాదు చేశారు. ఎందుకే ఫిర్యాదులు? ఏమైనా అన్యాయం జరుగుతుందని కాదు, కప్పం కట్టలేదని, డబ్బులు ఇవ్వలేదని, రౌడీ మావం ఇవ్వలేదని. దాని మీద ఒక సిఐ నరేష్ బాబు అనే అతన్ని అడ్డం పెట్టుకొని వారికి సప్లై చేస్తున్న ముడి సరుకుని సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వారి మీద సీజ్ చేశారు. సీజ్ చేస్తే ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ చేసేవారు వేరే ఉంటారు, అవి సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ అధికారులు? ఆ ప్రైవేట్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేయటం, సప్లై లేదు. సప్లై లేకపోతే ఏమైంది? తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఒక పక్కనేమో మేక్ ఇన్ ఇండియా, మన దేశంలో అద్భుతమైనటువంటి
ఉత్పత్తులు జరగాలనేమో ప్రధానమంత్రి గారు చెబుతాడు. ఆ ప్రధానమంత్రి గారి కూటమికి సంబంధించినటువంటి నారాయణ రెడ్డి గారేమో నాకు రౌడీ మామూలు ఇవ్వందే, మేము మీకు సప్లై చేయలేము, సప్లై చేస్తే ఊరుకోము, నా పోలీస్ అధికారులను పంపించి మిమ్మల్ని వేటాడిస్తాము, మీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంపెనీల మీద దాడి చేయించుతాము, మీకు ట్రాన్స్పోర్ట్ రాదు ముడి సరుకు, దాంతో మీరు మూసుకోవాల్సిందే ఫ్యాక్టరీ అనేటువంటి పరిస్థితితో బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేయాలనేటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారంటే ఎట్లా వస్తాయి ఇండస్ట్రీస్? నాకు లేదు, ఉన్న ఇండస్ట్రీస్ పోవడం తప్ప ఎట్లా వచ్చేటటువంటి కార్యక్రమం వస్తుందని చెప్పమని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఆదాని హైడ్రో పవర్, ఇది గండికోటకు సంబంధించి ఆ రిజర్వాయర్లో ఆ హైడ్రో పవర్ చేసుకునేటువంటి కంపెనీ మీద మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారే ఆయన సోదరులు ఆ వర్క్లన్నీ మాకేవ్వండి, ఇంకోటికి ఇస్తే మేము ఒప్పుకోం అని డైరెక్ట్గా వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారండి. ధ్వంసం చేశారు. మాట్లాడిన వాళ్ళు లేడు. పోలీసులు నీకు అనుకూలంగా ఉంటారు, ఆ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండరు. డబ్బులు ఇస్తే సెటిల్ చేసుకుంటావు. ఏమిటి అన్యాయం? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ ఉన్నా ఆ ఇండస్ట్రీ కూటమి ఎమ్మెల్యేలకో కూటమికో కప్పం చెల్లించకపోతే నీ ఇండస్ట్రీ జరగదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారే. అక్కడ దాకా ఎందుకు పల్నాడు రండి. పల్నాడులో గురజాల్లో ఎరపతినేని శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఒక ఆయన ఎమ్మెల్యే గారు. భవ్య సిమెంటు, చెట్టినాడు సిమెంటు ఉన్నాయి. వాళ్ళు కప్పం కట్టలేదంట, డబ్బులు ఇవ్వలేదంట. ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టాం, ఆ డబ్బులన్నీ మీరు ఇవ్వండి, ఇస్తేనే మీ ఫ్యాక్టరీలు నడుస్తాయి, లేకపోతే నడవు. ఎరపతినేని గారు మనుషులు వెళ్తారు, దాడులు చేస్తారు, ఆ డ్రైవర్ల మీద దాడులు చేస్తారు, ముడిసరుకు సప్లై చేయడానికి వీల్లేదంటారు. అంతే. భవ్య సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్ ఒకటి 50 రోజులు, ఒకటి 30 రోజులు మూలబడిపోయింది, ఉత్పత్తి ఆగిపోయింది. ఏంటి అన్యాయం?